చక్రవ్యూహంలోకి వెళ్లడం తెలిసిన అభిమన్యుడికి బయటకు రావటం ఎందుకు తెలియలేదు? అన్నీ ముందే గ్రహించగల శ్రీకృష్ణ పరమాత్ముడు మేనల్లుడైన అభిమన్యుడి మరణాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయాడు? అసలు అభిమన్యుడి వీరమరణం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసుకోవాలంటే పూర్తి కథ వినేయండి. నమస్కారం. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకా కథ మొదలు పెట్టేద్దామా మరి? భూభారం తగ్గించడానికి బ్రహ్మదేవుడు దేవతలను తమ తమ అంశలతో భూలోకంలో పుట్టమని ఆదేశించాడు. దేవతలు కూడబలుక్కుని భూమి మీద ఆయా రాజులు చేసుకున్న పాప పుణ్యాలు, పూజలు, వ్రతాలను బట్టి తమకు నచ్చిన రాజవంశాదులలో పుట్టారు. ఆ సందర్భంలో చంద్రుని కొడుకు వర్చుడు పుట్టుక గురించి మాట వచ్చింది. చంద్రుడు దేవతలతో, నా కుమారుణ్ణి నేనివ్వను, అతడు నాకు ప్రాణం కన్నా ఎక్కువ, అతణ్ణి విడిచి నేను క్షణం కూడా ఉండలేను. అయితే ఇది దైవకార్యం, అసురులను సంహరించాలి కనుక ఇతడు భూలోకంలో పుడతాడు, కానీ ఎక్కువ కాలం అక్కడ ఉండటానికి వీలు లేదు. అందుకు మీరు అంగీకరిస్తేనే నేను నా కుమారుణ్ణి భూలోకానికి పంపుతాను అంటూ నారాయణి సకుడు ఇంద్రుని సుతుడు అర్జునుడికి కొడుకుగా పుడతాడు. బాలుడుగా ఉండగానే మహారథుడవుతాడు. అక్కడ ఇతడు 16 ఏళ్లు మాత్రమే ఉంటాడు. అప్పుడు జరిగే యుద్ధంలో మీ అంశల వల్ల జన్మించిన వారు పాల్గొంటారు. శత్రు సంహారం చేస్తారు. నరనారాయణులు కృష్ణార్జునులు లేనప్పుడు ఇతడు చక్రపద్మ వ్యూహంలో ప్రవేశించి పట్టపగలు అరపూటలో మొత్తం సైన్యంలో 4వ వంతు మట్టు పెడతాడు. తరువాత చాలామంది మహావీరులు ఏకమై ఒక్కడిని చుట్టుముట్టి పడగొడతారు. అప్పుడు నన్ను చేరుకుంటాడు సాయంకాలానికి. ఇతనికి ఆ లోకంలో వంశకర్త అయిన కుమారుడొకడు జన్మిస్తాడు. అంతమైన భరత వంశాన్ని ఆ కుమారుడు మళ్లీ నిలబెడతాడు. ఇది ఆ నియమం అన్నాడు చంద్రుడు. బ్రహ్మతో సహా దేవతలందరూ ఆ నియమానికి అంగీకరించారు. అందువల్ల అభిమన్యుడు 16 ఏళ్లకు మించి భూమి మీద ఉండటానికి వీల్లేదు. కనుకనే శ్రీకృష్ణుడు అతన్ని రక్షించలేదు. ఆ విషయం తెలియక చాలామంది శ్రీకృష్ణుణ్ణి ఆడిపోసుకుంటారు. అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో చెబుతున్నప్పుడు ఆమె మధ్యలోనే నిద్రలోకి జారుకుంటుంది. అయితే ఆమె గర్భస్థ శిశువైన అభిమన్యుడు వింటూ ఊకొడుతూ ఉంటాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు దుర్బుద్ధితో కావాలనే పద్మవ్యూహాన్ని ఛేదించే మార్గాన్ని అభిమన్యుడు వినకుండా ఆపాడనే అపప్రద లోకంలో ఉంది. అదేవిధంగా అతడు బతికి ఉంటే తనకే అసాధ్యుడై ఉండేవాడు అని ఆయనకు తెలుసు. లేకపోతే చక్రం అడ్డువేసి ఉండేవాడు అని కూడా అంటూ ఉంటారు. కానీ అసలు సంగతి మహాభారతంలోనే ఉన్నది గమనించరు. దాని వెనుక ఉన్న వాస్తవం ఇదన్నమాట. అశ్వత్థామ అస్త్రం నుంచి పరీక్షిత్తుని గర్భంలోనే కాపాడాడు శ్రీకృష్ణ భగవానుడు. అయినా అతడు నిర్జీవుడుగా పుడితే మళ్లీ బతికించాడు. ధర్మాధారమైన భరతవంశం నశించకుండా చూశాడు. ఇన్ని చేసిన వాడికి అభిమన్యుణ్ణి కాపాడటం ఒక లెక్క. ఏది ఎలా జరగాలో అలా జరిగేలా చూసేవాడే ఆయన. భగవంతునికి పక్షపాతం ఉండదు, ఒక్క ధర్మపక్షపాతం తప్ప. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.